ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 18వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఫిబ్రవరి 9, 2024 ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధి బృందంతో రాష్ట్ర మంత్రులు, కమిషనరు జరిపినటువంటి చర్చల్లో 9 డిమాండ్స్ అమలు చేస్తాం ఆశా వర్కర్స్ అని చెప్పేసి మినిస్టర్ కాపీ ఇచ్చి హామీ ఇవ్వడం జరిగింది. అనివార్యంగా ప్రభుత్వాలు మారడంతో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా ఈ రోజు వరకు కూడా ఆశా వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పట్టించుకున్న పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని యూనియన్ రాష్ట్ర కమిటీ మా రాష్ట్ర కార్యదర్శి గారు కలిసి గత ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చింది, మీరు జీవోలు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇస్తామని చెప్పేసి నేటికి ఆ పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆశా వర్కర్కి పని భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ ఇవ్వాలని, చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని చెప్పేసి రికార్డ్స్ కూడా ప్రభుత్వం ఇవ్వాలి అని చర్చలు జరిపినప్పటికీ ఈరోజు వరకు జీవో వేయాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఏ అయితే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా జీవోలు ఇవ్వాలని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా కమిటీని కోరుతున్నాం. ఇవన్నీ ప్రభుత్వం చేయకపోతే ఆశా వర్కర్స్ యూనియన్ నుంచి మేము మరింత ఆందోళన పోరాటాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 18వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన ధర్నా ఉంది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఏ అయితే మన డిమాండ్స్ కోసం, మన హక్కుల కోసం ఇది నిరసన చేస్తున్నామో మీరు ఖచ్చితంగా అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా కమిటీ నుంచి కోరుతున్నాం.